40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఆదివాసీ హక్కుల పోరాట రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపత్ అరుణ్ కుమార్ ప్రస్తుతం ఆర్టీవీ స్టూడియోలో ఉన్నాడు. తను 2019 ఎన్నికల్లో మహిబాద్ నుంచి పార్లమెంట్ బరిలో నిలిచారు. తను ఏదైతే 2024 ఎన్నికలలో కూడా పార్లమెంటు మహిబాద్ నుంచి పోటీ చేయడానికి అయితే ఉవ్విళ్ళు ఊరుతున్నాడు. ప్రస్తుతం అరుణ్ కుమార్ మనతో జాయిన్ అయిపోతున్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. మీరు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో 2019లో మహిబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, 3వ స్థానంలో నిలిచారని చెప్పారు. సో అసలు మీ నేపథ్యం ఏంది? ఆదివాసుల కోసం మీరు ఎలాంటి పోరాటాలు చేశారు, కొంచెం వివరిస్తారా? తప్పకుండా సార్. నా పేరు డాక్టర్ మైపత్ అరుణ్ కుమార్ సార్. మాది ములుగు జిల్లా తాడవాయి మండలం కామారం గ్రామం, మేడారం పక్కబట్టి ఉన్న మాది ఒక కోయగూడెం. నేను పూర్తిగా కూడా గిరిజనాభివృద్ధి సంస్థ పాఠశాలలో చదువుకొని పెరిగిన వాడిని. విద్యలో కూడా ఆదివాసీ ఉద్యమంలో కీలకమైన నేతగా ఎదగాలని ఇంటర్ నుంచి మొదలుకుంటే డిగ్రీ పీజీ వరకు కూడా నేను కాకతీయ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేయడం జరిగింది. తదుపరి పిహెచ్డి మాత్రం రెగ్యులర్గా కాకతీయ యూనివర్సిటీలో చేసి 5 సంవత్సరాల కాలం పాటు పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను అందుకోవడం జరిగింది. అది కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ నేను అప్పటికే రాసిన పుస్తకాలు అనేకం ఉన్నవి. ఆ పుస్తకాల దృష్ట్యా నా యొక్క పిహెచ్డి థీసిస్ భారత రాజ్యాంగంలోనే ప్రత్యేకమైన 5-6 షెడ్యూళ్ళ పైన నా పరిశోధన ఉండాలి. ఆ పరిశోధన అనేది భవిష్యత్తులో కూడా యావత్ భారతదేశ ఆదివాసీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మేఘాలయ రాష్ట్రంలోని 6వ షెడ్యూల్ కాసిజ్ అటానమస్ డిస్ట్రిక్ట్ పైన తీసుకోవడం జరిగింది సార్. అంటే సో పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు మహిబాద్లో? వాస్తవం కూడా సార్, మహబూబాబాద్ ఎంపీ స్థానం అనేది అది పూర్తిగా కూడా ఆదివాసుల్ని రాజకీయంగా దూరం చేయడానికి జరిగిన స్థానంగా మేము చూస్తాను సార్. డెలిమిటేషన్ ఎప్పుడైతే వచ్చిందో 2009లో భద్రాచలం గోదావరి అనుసంధాన ఆదివాసీ నియోజకవర్గాలు కలిపి భద్రాచలం ఎంపీ స్థానం ఉండేది. భద్రాచలం అనేది పూర్తిగా ఆదివాసీలు ఉన్న ఏరియా కాబట్టి అక్కడి నుంచి ఒక ఎంపీ రిప్రజెంటేటివ్గా పార్లమెంట్లో ఉండేవాడు. ఈ లంబాడా సమాజం ఎప్పుడైతే అత్యధికంగా జ్ఞానం కలిగిన ఈ సమాజం డెలిమిటేషన్లో చాలా తెలివిగా ఒక శాస్త్రీయ భద్రత లేకుండా మహబూబాబాద్ని ఎంపీ కాన్స్టిట్యున్సీగా చేస్తూ భద్రాచలాన్ని తీసేయటం జరిగింది. తీసేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 3 సార్లు 3 లంబాడా సామాజికం వారే ఎంపీలు ఉండరు. సో చెప్పండి ఎంపీలు ఉండరు. అది కూడా అది ప్రధాన రాజకీయ పార్టీలైన అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ, ఈ పార్టీలు కూడా 3 పార్టీలకి లంబాడీలకే టికెట్లు కేటాయిస్తాయి. ఈ కేటాయించే క్రమంలో ఆదివాసుల ఓట్లని మినిమైజ్ చేసి తక్కువ ఓట్లు ఉన్నాయని చూపించడం ఒకటి, 2 ఆదివాసుల నిరక్షరాస్యత కావచ్చు, రాజకీయ చైతన్యం లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కారణాల వలన ఈ 3 టర్ములలో మొత్తం లంబాడీలే ఎమ్మెల్యేలు అవుతారు. ఈ క్రమంలో 2019లో జరిగిన ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లంబాడా అభ్యర్థులకు ఇచ్చిన క్రమంలో అప్పటికే లంబాడీలు ఎస్టీలు కాదనే ఉద్యమాన్ని మేము బలంగా చేసిన క్రమంలో నేను అక్కడ తెలంగాణ జనసమితి నుంచి వెళ్ళి ఇండిపెండెంట్ గుర్తు మీద, పార్టీ గుర్తు కాదు, ఇండిపెండెంట్ గుర్తు మీద అతి తక్కువ టైంలో పోటీ చేసి లంబాడీలు ఎస్టీలు కాదు ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాల పైనే ఇదొక యుద్ధంలాగా మేము భావించి పోటీ చేయడం జరిగింది సార్. దాంట్లో నేను కేవలం 9 రోజుల కాలంలోనే నేను 3వ స్థానంలో ఉన్న 57,000 ఓట్లని నా సమాజం నాకు అందించగలిగింది అతి తక్కువ టైంలో. సో ఇప్పుడు టైం ఉంది, చాలా టైం ఉంది. మరి ఎలా ఆదివాసీలను అలాగే ఎట్లా అంటే పార్లమెంట్ బరిలో ఏ విధంగా వాళ్ళకు ప్రజలకు దగ్గరయ్యే సేవలు చేస్తున్నారు? వాస్తవం కూడా సార్, రాజకీయ నేపథ్యం కన్నా ఉద్యమ నేపథ్యంలోనే నేను ఎక్కువ ప్రయాణం చేసిన కాబట్టి కొత్తగా రాజకీయాల కోసం గూడాలు తాగాల్సిన పని లేదనేది మా భావన. 2019లో ఎప్పుడైతే ఎంపీ ఎన్నికల్లో నేను ఓడిపోయినో
ఓడిపోయిన తర్వాత, ఓడిపోక ముందు నేను ఆదివాసీ సమాజంలో ఉన్నా, ఓడిపోయిన తర్వాత కూడా అదే ఆదివాసీ హక్కుల కోసం ఆదివాసీ సమాజంలోనే ఉన్నాం. అట్లా వండుకుంటూ మేము నిత్యము లంబాడీలు ఎస్టీలు కాదనే సమస్య పట్ల కానీ, జియో నెంబర్ 3 అంటే లోకల్ షెడ్యూల్ ట్రైబ్కి రావాల్సిన షెడ్యూల్ ఏరియా ఉద్యోగాల అంశాలు కానీ, పోడు భూముల సమస్యలు కానీ, ఇంకా విద్య, వైద్యం, రకరకాల ఆదివాసీ సమస్యలపైన మేము నిత్యం ఆదివాసీ గూడాలు తిరుగుతూనే ఉంటాం. అక్కడ పోరాటాలు చేస్తూనే ఉంటాం. అనేక అక్రమ ఇసుక క్వారీలలో కూడా అనేక కేసులు మా మీద అయినాయి. ఈ ప్రాంతం నుంచి వెళ్ళి అక్రమంగా ఇసుక తవ్వడం, అక్రమ వనరులు తవ్వడం, రాజ్యాంగ విరుద్ధం అని కొట్లాడే క్రమంలో కూడా కేసులు అయినాయి. మేము ఆ సమాజంలో ఉన్నాం, ఆ హక్కుల కోసమే మాట్లాడతాం. 2024లో వచ్చే ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా ఒక ప్రీ ప్లాన్డ్గానే మేము కూడా ఏ రాజకీయ పార్టీ ఇవ్వకున్నా కానీ ఖచ్చితంగా కూడా పార్లమెంటు బరిలో ఉండాలి. ఆదివాసుల ఓట్లు 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లని మనకు మనం వేసుకున్నా కానీ ఎంపీ అవుతామనే కాన్సెప్ట్తో మేము ఆదివాసీ ప్రజలలోకి పోతాను. ఆదివాసీ ఎజెండా ఇష్యూగానే మేము మళ్ళీ ఎన్నికలలోకి పోతాను. ఎందుకంటే గత చరిత్రలు చదివి ఉన్నాం మేము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూడా ఓడగొట్టిన దేశం ఇది. నెహ్రూ ఇంట్లో పని మనుషులు పెట్టి ఓడగొట్టిన దేశం ఇది. అంటే అది అంబేద్కర్ ఓడిపోయినందుకు కృంగిపోలేదు. ఆ జాతి ఎంత అక్షరాభ్యాసం లేక ఉన్నదో, చైతన్యం లేకున్నదో అర్థం చేసుకున్నాడు. కాబట్టి మాకు కూడా ఈ మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో మేము గెలిచే ఓట్లు ఉన్నప్పటికీ కానీ మా సమాజానికి చైతన్యం లేదు. ఆ చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాలలో చేసినాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈసారి ఈ మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామనే ధీమాను మాత్రం మేము వ్యక్తం చేస్తున్నాం. మీరు అన్నట్టు ఎన్నో కేసులు ఉన్నాయన్నారు. అంటే కేసులు అనేవి తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేసులు ఉన్నాయా, లేక ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు అయిన కేసులా? ఉద్యమ కేసులు 2 రకాల కేసులు ఉన్నాయి సార్. ఒక ప్రజాస్వామిక తుడుందెబ్బ ఉద్యమ వారసులుగా తెలంగాణ జెండాను కూడా ఎత్తుకొని మేము కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీలు కలుపుకొని కూడా తెలంగాణ ఉద్యమంలో మేము భాగస్వామైనాం. సెంట్రల్ మినిస్టర్ నాటి బలరాం నాయక్ లాంటి వారిపైన కూడా మినిస్టర్లు రాజీనామా చేయాలని అదే సమ్మక్క సారలమ్మ గడ్డ మీద కోడిగుడ్లతో టమాటాలతో దాడులు చేసి జైలుకు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఆదివాసీ సమాజం కోసం కూడా లంబాడీలు ఎస్టీలు కాదనే ఉద్యమంలో ఇంకా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యల మీద ఏదో హక్కు కోసం మాట్లాడేటప్పుడు అక్కడ కొంత బూర్జువా పెట్టుబడిదారులు వచ్చి అక్కడున్న లోకల్ పోలీసుని కంట్రోల్లోకి తీసుకొని మా మీద కేసులు పెట్టించే కార్యక్రమాలు, ఇటువంటి అనేక కేసులు, అన్ని రకాల కేసులు ఉన్నాయి సార్. తెలంగాణ ఉద్యమం ఉన్నాయి, ఆదివాసీ ఉద్యమ కేసులు కూడా నా పైన ఉన్నాయి సార్ ఇప్పటివరకు. అంటే మీరు అన్నట్టు ఏదైతే భద్రాచలం కావచ్చు, పినపాక కావచ్చు, ఆ భద్రాచలం మాజీ పార్లమెంటు ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్లమెంటు స్థానం, మాజీ భద్రాచలం పార్లమెంటు ఏరియాలో ఉన్న ఆదివాసీలు బిడ్డలు ఎక్కువ ఉంటారని చెప్పారు. సో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎందుకు అక్కడి నుంచి అసెంబ్లీ బరిలో ఎందుకు నిలవలేదు? అయితే ఇక్కడ వాస్తవంగా కూడా ఒక రాజకీయ కోణం చూసిన వ్యక్తి ఎక్కువ పోటీలో ఉండడానికే ఇష్టపడతాడు సార్. నాకాడికి వచ్చేవారికి వాస్తవంగా నేను కూడా ములుగు అసెంబ్లీ నుంచి కానీ, లేదా భద్రాచలం అసెంబ్లీ నుంచి కానీ, పినపాక అసెంబ్లీ నుంచి కానీ పోటీలు ఉండాలనేది నా యొక్క ప్రధాన ఆకాంక్ష ఉండే. కానీ ఒక సంఘానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఒక సంఘానికి రాష్ట్ర బాధ్యునిగా ఉన్న క్రమంలో అక్కడున్న ఆదివాసుల హక్కుల విషయం, లేదా రెండోది మనం ఎమ్మెల్యే అవ్వాలనే విషయంలో నేను ఎమ్మెల్యే అవ్వడం కన్నా ఈ బూర్జువా లక్షణాలు కలిగిన బీఆర్ఎస్ పార్టీ అనేది వాస్తవం కూడా 9.5 సంవత్సరాలు ఆదివాసులు అన్యాయం చేసింది. అది పోడు భూముల పేరిట కానీ, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు కానీ, ఇంకా అనేక రకాలుగా లంబాడీలకే పెద్దపీట వేసి అన్యాయం చేసిన క్రమంలో ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక నేచర్ ఉన్నది. 1949 ఎల్విన్ కమిషన్ నుంచి మొదలుకుంటే నెహ్రూ పంచశూల సూత్రాలు కానీ, ఆ రాజ్యాంగం రాసే క్రమంలో కూడా ఆదివాసులకి సపరేట్ షెడ్యూల్స్ ఉండాలనే నిర్ణయాలు కానీ, ఇవన్నిటిని కూడా ఒక పరిగణలోకి తీసుకొని నేను ఎమ్మెల్యే కావడం కన్నా గవర్నమెంట్ మార్పు జరగాలి, గవర్నమెంట్ మార్పు జరిగేది ఉంటే ఆదివాసులకు ఎంతో కొంత మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారితో మా రాష్ట్ర వ్యాప్త తుడుందెబ్బ చర్చలు జరిపి గవర్నమెంట్ కనుక మారేది ఉంటే ఆదివాసులకు సపరేట్ ఐటీడీఏలు, లంబాడాలకు సపరేట్ ఐటీడీఏలు, షెడ్యూల్ ప్రాంత జీవోలు అనేటివి తెలంగాణ రాకముందు
కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంత జీవోలు అమలు చేసింది, ఏజెన్సీ డిఎస్సీలు వేసి ఆదివాసీ నిరుద్యోగ యువతని కాపాడింది. 2006లో అటవీ హక్కుల చట్టం చెప్పి 2009లో ఇంప్లిమెంటేషన్ చేసి ఆదివాసులకు హక్కు పత్రాలు ఇచ్చింది. ఇన్ని రకాల పాజిటివ్ అంశాలు ఆదివాసుల పట్ల ఉన్నాయి. కాబట్టి మీ తుడుం దగ్గర కనుక మాకు రాష్ట్ర వ్యాప్తంగా సపోర్ట్ చేస్తే మా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఈ డిమాండ్స్ను మేము నెరవేరుస్తాము. మీకు ప్రధాన సమస్య ఇవాళ రిజర్వేషన్లలో లంబాడా వర్సెస్ ఆదివాసీ అంశం అనుకున్నప్పుడు మావోలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 76 సంవత్సరాల కాలంలో ఒక్క ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేడు. ఇవాళ ఎన్ఐటీలు కానీ ఐఐటీలు కానీ ఇవాళ నీట్ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ఎక్కడ చూసినా పాఠశాల స్థాయి నుంచి ఇవాళ ఎక్కడో ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్న ట్రైబల్ గురుకులంలో కూడా లంబాడా విద్యార్థులే ఉంటారు. ఆదివాసులు ఉండే ప్రాంతంలో కూడా అది గోండుగూడెం, కోయగూడెం, చెంచుగూడెలలో సెన్సు పీటీజీ అంటే ఫెమినిటివ్ ట్రైబల్ గ్రూప్స్, ఆ సెన్సు పీటీజీ పాఠశాలలో కూడా లంబాడీ మైగ్రేషన్ పిల్లలే ఉంటారు. అంటే విద్యాపరంగా పాఠశాల స్థాయి నుంచి ఇవాళ ఉన్నత విద్య వరకు ఉద్యోగపరంగా ఇవాళ చూసుకున్నప్పుడు సుమారు 100కు పైన ఐఏఎస్లు ఉన్నారు. ఒక కాకతీయ యూనివర్సిటీలో 110 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. అంతేందుకు సార్, మన కాకతీయ యూనివర్సిటీలో కూడా 15 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. మా వాళ్ళు ఒక్కరు ఇద్దరు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఇట్లా యూనివర్సిటీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు తుడుందెబ్బ ఆదివాసీ బిడ్డలు అంటే నిరక్షరాస్యుల చదువు సైడ్ ఎందుకు చూడలేదు, లంబాడీలు ఎందుకు ముందున్నారు? సో ఈ వర్గీకరణ అనేది ఎప్పుడు జరగబోతుంది? అంటే ఇదే సార్ నేను చెప్పేది. అంటే ఇంత అన్యాయం జరిగే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు మాకు, ఎవరెంతో వారంతా అనే వాట కింద మేము కమిషన్ వేస్తాం ఈ అంశం మీద, వర్గీకరణ అనే అంశాన్ని మేము కమిషన్ వేసి పరిష్కారం చూపెడతామని అన్నారు. వర్గీకరణ అంశం పట్ల తుడుందెబ్బ వ్యతిరేకం. ఎందుకంటే ఆర్టికల్ 342 కింద లంబాడీలు ఎస్టీలు కలపలేదనేది ఒక బలమైన వాదన, పార్లమెంటు సవరణ జరగలేదని. సరే ఏదేమున్నా ఒక కమిషన్ అయితే నిర్ధారణ చేస్తుంది కదా లంబాడీలు ఎస్టీలా కాదా, ఒకవేళ అయితే వాళ్ళు ఎంత మైగ్రేషన్ అవుతారు. మా లెక్కల ప్రకారం 1971 ప్రకారం 1,32,000 జనాభా ఉన్నది. మనం ఇప్పుడు ఆన్లైన్లో కొట్టినా కానీ అదే వస్తుంది. ఎప్పుడైతే 76లో ఎస్టీ జాబితాలో కలిపినరో 1981 లెక్కల ప్రకారం 11,85,000 జనాభా పెరుగుతుంది. మహారాష్ట్ర బీసీ, ఛత్తీస్గఢ్ ఎస్సీ, రాజస్థాన్ ఓసీ, కర్ణాటక ఎస్సీలుగా ఉన్న లంబాడ సమాజం ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ల కోసం మొత్తంగా కూడా మైగ్రేషన్ వచ్చి ఇక్కడ ఆదివాసుల రిజర్వేషన్లు దోసుకునే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ 91 కానీ 2001 కానీ వాళ్ళ తెలంగాణలో వాళ్ళ 60 లక్షల జనాభా ఉన్నారు. ఇదంతా కూడా ఈ మైగ్రేషన్కు సంబంధించిన అంశాలు, ఉద్యోగ దోపిడీ, విద్యా దోపిడీ, వనరుల దోపిడీ, ఐటీడీలో ఉన్న నిధుల దోపిడీ, ఇవన్నిటిని కూడా ఒక కమిషన్ వేయటం ద్వారా నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి ఈ అంశాల పట్ల కాంగ్రెస్ మేనిఫెస్టో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ప్రకటించింది. కాబట్టి నాలాంటి వాళ్ళం ఎమ్మెల్యే పోటీలో ఉండకుండా అవకాశం ఉన్నప్పటికీ యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జాతి ప్రయోజనాలు చూసి నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ ఉండకుండా ఉండడం జరిగింది సార్. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మనం పార్లమెంట్లో ఉండాలి, మా చట్టాలు అప్రూవ్ చేసేది కూడా మళ్ళీ పార్లమెంట్లో, అసెంబ్లీలో కాదు, మొత్తం పార్లమెంట్తో ముడిపడి ఉన్నదనే దాని మీద నేను ఎమ్మెల్యే పోటీలో లేకుండా ఉండటం జరిగింది సార్. అంటే మీరు అన్నట్టు పార్లమెంట్లో ప్రాధాన్యత ఉండాలి, చట్టాలు చేయాలన్నా పార్లమెంట్లో ఒక సభ్యునిగా ఉండాలి అని చెప్పేసి మీరు అంటున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆదివాసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది పార్లమెంట్లో ఉన్నారు? వాస్తవంగా దేశవ్యాప్తంగా 49 మంది ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి సార్. 49 ఎంపీ స్థానాలలో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తము ఆదివాసీ కమ్యూనిటీ నుంచి ఎంపీలుగా అవుతారు. మనం ఎంపీగా పోయినప్పుడు తెలంగాణలో మనం మైనారిటీలు ఉండొచ్చు ఆదివాసీల జనాభా, కానీ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ మెజారిటీ మా కోయా గోండు జనాభా అధికంగా ఉంటారు. ఇక్కడే మనకేమైనా అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు, ఇక్కడ ఏదన్నా రూల్ పాస్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3 అనేది కొట్టేసింది సార్. జీవో నెంబర్ 3 అనేది షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న టీచర్ ఉద్యోగాలను ఆదివాసులకు కేటాయించాలనేది చెప్తుంది. ఇప్పుడు ఆ షెడ్యూల్ 3 అనేది సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎస్సీ ఎస్టీల అంశాలు అనేటివి సుప్రీంకోర్టుకు అధికారం ఉండదు. సుప్రీంకోర్టుకి అధికారం ఉంటే ఉషా మెహ్రా కమిషన్ ఏమని రెఫర్ చేసింది సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి. మాదిగలకు అన్యాయం జరుగుతుందని తెలియజేసింది సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టే వీళ్ళకి వర్గీకరణ చేయొచ్చు కదా, పార్లమెంట్కి ఎందుకు పోవాల్సి వచ్చింది? అంటే ఆర్టికల్ 341 ప్రకారం క్లాస్ 2 ప్రకారం పార్లమెంటులో చట్ట సవరణ జరిగినాకనే వర్గీకరణ జరగాలి. సేమ్ 342 ఆర్టికల్ కింద కూడా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు షెడ్యూల్ ట్రైబ్గా రికగ్నైజేషన్ అయిన తర్వాత
5th షెడ్యూల్ భూభాగంలో ఉన్న లోకల్ మెంబర్ టు ది షెడ్యూల్ ట్రైబ్ అన్నాడు. అంటే అక్కడున్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలనేది రాజ్యాంగం చెప్తుంది. ఇవాళ సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 కొట్టేసింది అనే దాని మీద షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలను కూడా జీవో 317 పేరిట ఇవాళ జనరలైజ్ ఉద్యోగాలు చేయడం జరిగింది. అంటే ఇటువంటి అన్యాయాల్ని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాకు బలం దొరకదు సార్. అదే పార్లమెంటులో కనుక ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక 5th షెడ్యూల్ అనేది తెలంగాణలో వయలేషన్ అవుతుంది. రేపు పొద్దుగాల మహారాష్ట్రలో అవుతుంది, ఛత్తీస్గఢ్లో అవుతుంది, 18 రాష్ట్రాలలో ఉన్న ఆదివాసులకి దీని ప్రమాదం అని ఈ రకంగా ఇక్కడ జరిగే ప్రమాదాన్ని మనం చెప్పగలిగినప్పుడు, అక్కడున్న మా సభ్యులు ఒప్పియగలిగినప్పుడు ఇటువంటి సమస్యలకు మాకు పరిష్కారం దొరుకుతుంది సార్. అందుకే మేము అసెంబ్లీ కన్నా పార్లమెంటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు అసెంబ్లీ ప్రస్తావన తీశారు. సో అసెంబ్లీ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆదివాసీ బిడ్డ సీతక్క కూడా మంత్రి పదవిలో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కావచ్చు, లేదా ఆదివాసులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాల విషయంలో మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రం నుంచి ప్రాధాన్యత సీతక్క ఒక మంత్రిగా ప్రాధాన్యత వహిస్తుంది. సో మీరు అనుకున్నట్టు ఆ సీతక్కకు కానీ మీ హక్కుల కోసం కానీ ఎప్పుడన్నా అంటే మీరు కలిసి రిప్రజెంటేటివ్ ఇవ్వడం కానీ జరిగిందా? వాస్తవం కూడా ఎన్నికల నేపథ్యంలో మా తుడుందెబ్బ రాష్ట్ర కమిటీని రేవంత్ రెడ్డి గారు కల్పించిందే సీతక్క. సీతక్కది మా సొంత కాన్స్టిట్యున్సీ, ములుగు నియోజకవర్గమే. ఒకవేళ నేను కనుక పోటీలు ఉండేది ఉంటే అక్కడ సీతక్క ఓడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అక్కడ సీతక్కకు రావాల్సిన ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను నేను ఒక 20-30 వేలు చీల్చే అవకాశం కూడా అక్కడ కనపడుతుంది. ఇన్ని సమీకరణాల మధ్య సీతక్కతోని మనము కూర్చొని రేవంత్ రెడ్డి గారి దగ్గర మా 17 జిల్లాల తుడుందెబ్బ జిల్లా కమిటీలు, ఉద్యోగ కమిటీలు, విద్యార్థి కమిటీలను కూర్చోబెట్టే మాట్లాడటం జరిగింది. జరిగిన దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా ఈ హక్కులు చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత కూడా సీతక్కే తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మేము చెప్పడం జరిగింది. ఆ చర్చల తర్వాతనే SC/ST డిక్లరేషను సంబంధించిన అంశాలు కూడా బయటకు వస్తాయి సార్. ఖచ్చితంగా సీతక్క ఇంతకు ముందంటే గతంలో సత్యవతి రాథోడు, చందులాల్ లాంటి లంబాడా మంత్రులు ఉండేది. ఆదివాసులకు చాలా అన్యాయం జరిగేది. ఇప్పుడు మా ఆదివాసులకు వెళ్ళే సీతక్క మంత్రికి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ హక్కుల పట్ల, జీవో నెంబర్ 3 పట్ల, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల పట్ల, లంబాడా అంశం పైన కమిషన్ వేసే పట్ల, లంబాడాలకు మైదాన ప్రాంత ఐటీడీఏలు, ఆదివాసులకి అటవీ ప్రాంత ఐటీడీఏలు, ఈ మేనిఫెస్టో పట్ల కనుక సీతక్క కనుక ఖచ్చితంగా ఆదివాసీ సమాజం పక్షాన నిలబడవలసి ఉంటుంది. ఒకవేళ నిలబడని పక్షాన ఖచ్చితంగా సంఘం కూడా సీతక్క మీద కూడా ఫైట్ చేయవలసి ఉంటుంది. ఆదివాసీ సమాజం నుంచి ప్రశ్నించవలసి ఉంటుంది సార్. సో మీరు అన్నట్టు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు 2024లో. సో ఎన్నికలు అంటేనే ప్రధానంగా డబ్బుతో కూడుకున్నటువంటి అంశం. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక ఆదివాసీ బిడ్డ, ఇట్లా డబ్బును ఎట్లా సేకరించడం కావచ్చు, లేదా నిధులు అంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం కావచ్చు, ఎన్నికలు అంటేనే డబ్బుతో కూడుకున్న పని. సో ఎలా మేనేజ్ చేయగలుగుతారు? వాస్తవం కూడా సార్, పార్లమెంట్ అంటే ఖచ్చితంగా ఒక 50 కోట్లతో బరిలో దిగాల్సిందే. అది ఎస్టీ కాబట్టి 50 కోట్లు, సుమారు 100 కోట్ల ముచ్చట చెప్తాను. అసెంబ్లీ ఎన్నికలకి 100 కోట్ల వరకు తక్కువ 50 కోట్లు అంటే వాస్తవం కూడా మా దగ్గర 50,000 కూడా లేని పరిస్థితి. కాకపోతే మేము ఆదివాసీల హక్కుల్ని నమ్ముకున్నాం, ఆదివాసీ సమాజాన్ని నమ్ముకున్నాం. ఆదివాసీల హక్కుల్ని నమ్ముకున్నాం, ఆదివాసీ సమాజాన్ని నమ్ముకున్నాం. నిత్యం ఆదివాసీ హక్కుల కోసం మేము ఫైట్ చేస్తాను. కాబట్టి నేను 2019 ఎన్నికల్లో కూడా సార్ నేను నామినేషన్ వేయాలనేది నామినేషన్ చివరి రోజు నాటికి 5 రోజుల ముందు అనుకున్నాను సార్. నామినేషన్ చివరి రోజు వేసినాం, మార్చి 25కు నామినేషన్ వేసినాం. నాకు మార్చికి 30కి ఇండిపెండెంట్ గుర్తొచ్చింది సార్. ఏప్రిల్ 1కి నేను ప్రచారం స్టార్ట్ చేసిన సార్. ఏప్రిల్ 9కి ప్రచారం అయిపోయింది. ఏప్రిల్ 11కు ఎలక్షన్. కేవలం 9 రోజుల కాలంలో సింగిల్ మ్యాన్గా బ్యాలెట్ పేపర్లు కూడా నేను కొట్టించుకోలేదు, ప్రచారం కూడా లేదు. నేను ఒక్కనే క్యాండిడేట్ని, నాదొక్కటే వెహికల్, నేను ఒక్కనే తిరగాలి, నేనే చెప్పాలి. కొంత సోషల్ మీడియాలో ఆయా గ్రామాలలో ఉన్న మా విద్యార్థులు, ఉద్యోగులు వాళ్ళ సహకారం. సాధ్యమైనంత వరకు 2019 ఎన్నికల్ని నేను
లంబాడీలు ఎస్టీలు కాదని బలమైన ఉద్యమం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 5th షెడ్యూల్ భూభాగంలో మొత్తం 144 సెక్షన్ వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో 2 నెలల పాటు నెట్వర్క్ బంద్ అవుతుంది. ప్రతి పార్టీకి తెలుసు ఆదివాసులకి అన్యాయం జరుగుతుందని. ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆదివాసులకు ఎంపీ టికెట్ ఇవ్వలేదంటే ఈ డిమాండ్ అనేది కనుమరుగైపోతుంది. కనుమరుగు కావద్దంటే లంబాడీలు ఎస్టీలు కాదనే నినాదం మీదనే మీరు ఓటేయాలని పిలిపించినాం సార్ 9 రోజులల్లో. ఆ 9 రోజులల్లే 57,073 ఓట్లు వచ్చినాయి సార్. కాబట్టి నా సమాజం పట్ల నాకు నమ్మకం ఉన్నది సార్. ఎందుకంటే ఫైట్ చేసే వారి పట్ల మా సమాజం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేము గ్రౌండ్ వర్క్ చేసుకున్నాం, అన్ని ప్రాంతాలు తిరిగినాం, అందరిని అవేర్నెస్ చేసినాం. అరుణ్ లాంటి వ్యక్తులు జాతికి అవసరం అనేది కూడా సమాజానికి తెలుసు. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆదివాసులకు టికెట్లు ఇవ్వవు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ ఒక 50% ఛాన్సెస్ ఉంటాయి సార్. బీజేపీ కనుక ఇవ్వగలిగేది ఉంటే బీజేపీ నుంచి పోటీ చేస్తాం, లేదా అనేదారు ఇంకొక పార్టీ. అంటే బీజేపీ అనగానే మీరు అన్నట్టు ఆదిలాబాద్లో స్వయం బాబురావుకి ఇచ్చారు సార్. సో ఇక్కడ మహిబాద్కి వచ్చే వరకు హుసేన్ నాయక్ లంబాడీ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీరు అన్నట్టు ఇప్పుడే ఏదైతే అన్నారో, ఏదైతే రేవంత్ రెడ్డి కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడాడు, కమిషన్ ఇద్దామని చెప్పేసి ఆఫ్టర్ ఎన్నికల తర్వాత మీరైతే మాకు సపోర్ట్ చేయండి అన్నారు. అంత రిలేషన్షిప్ ఉన్నప్పుడు మరి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎందుకు అడగలేకపోతున్నారు? వాస్తవం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ అడగడానికి అవకాశం ఉన్నది సార్. కాకపోతే ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా గతంలో పోటీ చేసిన బలరాం నాయక్ కానీ ఆయన అసెంబ్లీలో కూడా పోటీలో లేడు బలరాం నాయక్. రెండోది వాళ్ళ వర్గంలో ఒక బలమైన శక్తిగా చాలామంది అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మహబూబాద్ టికెట్ కొట్టడానికి అవకాశం ఉన్నది. కానీ లంబాడ అభ్యర్థికి ఇస్తే, ఆదిలాబాద్లో మాత్రం లంబాడ అభ్యర్థికి ఇస్తే మాత్రం గెలవం అనేది కాంగ్రెస్ బలంగా ఉన్నది. అది ఎందుకంటే ఆసిఫాబాద్లో ఇచ్చిన సీటు కోల్పోయినరు, బోతులో ఇచ్చిన అసెంబ్లీ సీటు కోల్పోయినరు. ఎందుకంటే అక్కడ ఇంకెక్కువ చైతన్యం ఉన్నది ఆదిలాబాద్లో. కాబట్టి అక్కడ ఆదివాసికి ఇచ్చి ఇక్కడ లంబాడకి ఇవ్వాలనే వాళ్ళకి ఆలోచన ఉన్నది. కాబట్టి ఒకవేళ మనం ప్రయత్నం చేసినా వృధా అవుతుంది. రెండోది కాంగ్రెస్ పార్టీలో కూడా అంటే ప్రయత్నం వృధా అవుతుందనా, లేకపోతే బలరాం నాయక్ లాంటి వాడు ఏదైతే గతంలో కేంద్ర మంత్రిగా చేశాడో ఢిల్లీలో చక్రం తిప్పగలడనే ఒకే ఒక కాన్సెప్ట్ మీలో బలంగా ఉందా? కాంగ్రెస్ పార్టీలో లంబాడీలు అయితే బలంగా ఈ సీట్ని తీసుకోగలుగుతారు అనేది మాకు స్పష్టంగా ఉన్నది సార్. కాబట్టే మేము ఏ పార్టీని ఆశ్రయించకుండా ఒక ఇండిపెండెంట్గా మనం ఎట్లా బలపడదామనే ఆలోచనలలోనే మేము అసెంబ్లీ ఎన్నికల తర్వాత మా నిర్మాణాలు చేసుకుంటాం సార్. అది గ్రౌండ్ లెవెల్ వరకు జిల్లా స్థాయి కానీ, ఎందుకంటే 2 జిల్లాలు ఆవరించి ఉన్నది ఎంపీ ప్రాంతం. ములుగు, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం 3 జిల్లాలలో ఉన్నది సార్. ఈ జిల్లాల్లో ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి, జిల్లాలు, గ్రామ స్థాయి వరకు కూడా మా క్యాడర్ని అయితే మేము సిద్ధం చేసుకుంటాను సార్. ఎందుకంటే ఏ పార్టీని నమ్మలేము మనం. అక్కడ మీరు అన్నట్టు స్వయం బాబురావు కనుక బీజేపీ ఇచ్చేదంటే ఇక్కడ అనివార్యంగా బీజేపీ లంబాడాలకి ఇవ్వాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్గా మనం ఇంకా ఏ పార్టీ నుంచి ఉందామా, లేదా ఇండిపెండెంట్గా ఉందామా. ఇండిపెండెంట్ కాడికి వచ్చేవరకు 9 రోజుల సమయంలో గుర్తును పంపలేకపోతాను. ఎందుకంటే మా సమాజానికి చైతన్యం లేదు, నెట్వర్క్ లేని కూడాలు ఉన్నాయి, సిగ్నల్స్ ఉండవు. అంత తొందరగా సిగ్నల్ అడాప్ట్ చేసుకోలేరు మా వాళ్ళు. ఈవీఎం కాడికి పోయినాక కూడా ఇండిపెండెంట్ గుర్తుని వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. ఖచ్చితంగా మనం ప్రీ ప్లాన్గానే అరుణ్ కుమార్ గుర్తుకి ఇదని పంపగలిగేది ఉంటేనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండిపెండెంట్ సర్పంచ్లు కానీ, ఈవెన్ ఎమ్మెల్యే కూడా మనం ఇండిపెండెంట్ చేయగలుగుతాం. కానీ ఎంపీకి అయితే అది విస్తృతమైన ప్రాంతం అవుతుంది. కాబట్టి ఏదో ఒక గుర్తున్న పార్టీనే అనుకొని పోటీలో మాత్రం ఉండు ఖాయం సార్. అది కూడా ఆదివాసీ ఏజెండా మీదనే. సరే, తుడుం దెబ్బకు సంబంధించి రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతారు ఒక రాష్ట్ర అధ్యక్షునిగా? 2 ఉన్నాయి సార్. ఇక్కడ ఎస్టీకి 17లో 2 ఎస్టీకి ఉన్నాయి సార్. ఆదిలాబాద్ నుంచి ఎట్లాగో అక్కడ ఒక నేచర్ వచ్చింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గొడం నాగేష్ ఉన్నాడు, బీజేపీ నుంచి స్వయం బాబురావు ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి మాత్రం లంబాడ. అట్లా అక్కడ పరిస్థితి ఉన్నది, ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఈ 2 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 స్థానాలలో తుడుందెబ్బ అభ్యర్థులే ఖచ్చితంగా ఉంటారు. అటు స్వయం బాబురావా లేకుంటే ఇంకొక తుడుందెబ్బ అభ్యర్థి, ఇక్కడ నేను ఉంటాను. ఈ రకంగా మా ప్రణాళిక ఉన్నది సార్ ఖచ్చితంగా.
సో చూడొచ్చు ఏదైతే డాక్టర్ అరుణ్ కుమార్ చెప్తున్నాడు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాద్ నుంచి పోరాటం చేస్తాను. ఎందుకనంటే ఏదైతే తుడుం దెబ్బ ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపైన అనేక రకాలైనటువంటి పుస్తకాలు రాయడం జరిగింది. మేము ఎంత అన్యాయానికి గురవుతున్నాము ఆదివాసులు అనే దాని మీద చాలా లోతైన విశ్లేషణ చేశాను. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కేవలం వాళ్ళని నమ్ముకొని బరిలో దిగినందుకే నాకు 3వ స్థానం కలిగింది. దాదాపు 4 లక్షల పైచీలకు ఓట్లు ఆదివాసులే ఉంటాయి. మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆదివాసులంతా కూడా నన్ను హక్కును చేర్చుకుంటారు. అప్పుడే 57,000 పైచీలకు ఓట్లు నాకు రావడం జరిగింది. సో ఇదంతా చూసుకుంటే 2024 పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవడం ఖాయం అని చెప్పేసి డాక్టర్ అరుణ్ కుమార్ చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.